నేను వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసము పొందితిరి అని అడుగగా వారు, యోహాను బాప్తిసం బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చు వాని అందు, అనగా యేసునందు విశ్వసించవలని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమై బాప్తిసం ఇచ్చెనని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసము పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 మంది శిష్యులాయిరి. ఆమేన్. ఆమేన్. నా పరిస్థితి కూడా ఈ యొక్క ఏ లేఖనంలో ఉన్న వారి పరిస్థితిలాగా ఉండేది. క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. ప్రతి ఆదివారం సంఘానికి వెళ్ళాను. ఇక్కడ కొంతమంది పాస్టర్కి నా జీవితం చిన్నప్పటి నుంచి తెలుసు. ఇది మా సొంత జిల్లా, వరంగల్ జిల్లా. చాలా రోజులు కూడా నేను వాక్యం చదివేదాన్ని. ప్రతిసారి అందరికంటే ఎక్కువగా చదవడానికి ప్రయత్నించేదాన్ని. ఎవరైనా వాక్యం తీయమంటే అందరికంటే ఫస్ట్ నేను చదవాలనుకునేదాన్ని. బైబిల్ కవర్ టు కవర్ ప్రతి సంవత్సరం ఒక్కసారైనా నేను చిన్నప్పటి నుంచి కూడా ఫినిష్ చేసేదాన్ని. చాలాసార్లు నేను వాక్యం చదివినప్పటికీ కూడా కొన్ని విషయాలు నాకు అర్థం కాకపోయేవి. కానీ ఎప్పుడైతే నాకు దాని యొక్క అర్థము తెలిసిందో, ఆ వాక్య ప్రకారము మనస్సు మారి నూతన పరచబడిందో, అప్పటి నుంచి నా జీవితము రూపాంతరం పొంది. హల్లెలూయా. చాలామంది వచ్చారు.